ఈరోజు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా 30వ తారీఖు జరిగే ఎన్నికలలో నీలమ్మతో గుర్తు ఏనుగు గుర్తు మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు జిన్నారం మండలంలో ఈరోజు మాదారం గ్రామంలో చూస్తుంటే ఇక్కడ ఎంత నాశనం చేస్తున్నావు చూడు. చేస్తున్నా లేదా ఈ గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్లు వస్తే బీఆర్ఎస్కి వేయండి, లేకుంటే బీఎస్కి వేయాలి. ఎంతమందికి దళిత బంధువులు వచ్చినాయి? ఎంతమంది బీసీ బంధువులు వచ్చినాయి? ఈ ప్రాంతాన్ని మొత్తం అద్దంలాగా చేశానని చెప్తుండు ఎమ్మెల్యే గారు. మరి ఎంత అర్థం చేసిండు? ఈ జిన్నారం మండలంలో మాదారం గ్రామం, చుట్టుపక్కల గ్రామం కొడుకంచి, ఇవన్నీ గ్రామాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతం ప్రజలకు ఎంతమందికి ఉద్యోగాలు పెట్టించండి. ఈ ప్రాంతంలో యువతకు ఎంతమందికి ఉన్నాయి? ఈ ప్రాంతంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 6000 కంపెనీలు ఉన్నాయంటుండు. మరి ఈ మంత్రికి ఉంటాయని సరే, దువ్వగుంట అయినా సరే, మాదారం గ్రామంలో కాజుపల్లి అయినా ఈ గ్రామాలలో యువత ఎంతమంది మాట్లాడినావా? మైనార్టీల గురించి మాట్లాడినావా? కాగితం సోదరుల గురించి గ్రామాలలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండో మీరు అందరు చూశారు కదమ్మా. ఏ వర్గం ప్రజలకైనా వాళ్ళు ఆ పార్టీ వల్ల ఈ పార్టీ వల్ల ఏ పార్టీ అని చూడకుండా మానవత్వంతో పనిచేసిన బిడ్డ నీలమ్మ ముదిరాజ్ చేసిండా లేదా? కుల మత భేదాలు లేకుండా ఏ బిడ్డ ఆడబిడ్డకు పెళ్ళైతే నీలమ్మ వ్యవసాయం వచ్చి పనిచేసిందా లేదా? ఏ బిడ్డ ఎవరైనా ఇంటికాడ ఏమైనా పేదవాళ్ళు ఉండే ఇబ్బంది అయితే నగ వేసింది. ఒక పార్టీ ఏమో నమ్మించి గొంతు కోసింది. కానీ నన్ను నమ్మించి గొంతు కోసినా బిడ్డ మీరు ఎవ్వరు ఏం చేసినా నా పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను ఎప్పుడు గుండెలు పెట్టుకొని చూస్తారు. మీ మోసాలు, మీ దగ అన్ని కూడా 30వ తారీఖు రోజు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి 3వ తేదీ రోజు రిజల్ట్ రోజు గెలిపించి మా అన్ని వర్గాల ప్రజల గురించి మీ గొంతై వస్తున్నా. నీలమ్మదు గెలిస్తే ఏం జరుగుతుందని చెప్తున్నా. నీలమ్మదు గెలిస్తే ఇక్కడ ఉన్న పేద కుటుంబాలకు ఇళ్ల జాగాలు ఇప్పిస్తా అని చెప్తున్నా. 100 గజాల ఇళ్ల జాగాలు ఇప్పిస్తా అని చెప్తున్నా. నీలమ్మదు గెలిస్తే ఇక్కడ ఉన్న యువతకు అందరికీ ఉపాధి కలిగేటట్టు, ఇక్కడ ఉన్న పిల్లలకు అందరు కూడా జాబ్ మీద పెట్టిస్తా. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలతో మాట్లాడి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ నేర్పించి ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీలతో మాట్లాడి 6000 కంపెనీలతో మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మీద పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్తున్నా. ఎందుకంటే మీ బిడ్డ ప్రతి ఒక్క యువతకు ఆకట్టించుకొని చేస్తా అని చెప్తున్నా. ఒక అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరు చెప్తారు తల్లి. మిల్లను డాక్రా మహిళలైనా ఎవరైనా వాళ్ళ అవసరాలకు మీటింగ్లకు పిలుచుకొని వాడుకొని వాళ్ళు ప్రచారాలు చేయించుకొని మీ పని చేస్తున్నారు కన్నా మీ తమ్ముడు గెలిస్తే మీ ఆడపిల్లలకు మీరు స్వయం ఉపాధి, మీరు ఏ దందా చేసుకొని బిజినెస్ చేసుకుంటే ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20% ఆడపిల్లలకు ఖర్చు పెట్టాలని చెప్పి చేస్తున్నారు. ప్రతి ఆడపిల్లకి చేస్తానని చెప్తున్నారు. మీరు అట్లనే ఇక్కడ ఉన్న రైతాంగం ఉంది. మన కోకాపేట కొల్లూరు అటు పోతే ఎంత దూరం ఉందో రింగ్ రోడ్కు మన జిన్నారం మండల్ కూడా గంటే దూరం ఉంది. మరి మన జిన్నారం మండల్లో భూముల గురించి ఒకరోజైనా మాట్లాడిండా? మా భూములు అర్బన్ జోన్ చేయాలి, మేము మా భూములు ఇట్లా కావాలని ఒకరోజైనా మాట్లాడిండా? అసెంబ్లీలో జిన్నారం మండలం మాట్లాడిండా? ఈ జిన్నారం మండల భూములు అన్ని అర్బన్ జోన్ చేస్తే మా బిడ్డలకు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా బెనిఫిట్ అవుతారా లేదా? ఒకసారైనా వ్యవసాయం గురించి ఒకరోజన్నా వచ్చి వీళ్ళకు ఈ వ్యవసాయం ఆర్గానిక్ పంటలు పండియాలి, ఈ వ్యవసాయానికి భూ ఉసార పరీక్షలు చేసి ఈ పంటలు పండించుకోవాలని చెప్పి మన రైతులతో ఎప్పుడన్నా మాట్లాడిండా? గ్రామాలలో వచ్చి ఒక్కసారి ఆలోచన చేయండి. మీ మధు ఒక పేదింటి బిడ్డ, ఒక పేదింట్లో పుట్టి పేదోళ్ళ కష్టం తెలిసిన బిడ్డ. ఈసారి నీలమ్మదుకు అసెంబ్లీకి పంపేయండి, ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. ఇవన్నీ సమస్యలు ఈ జిన్నారం మండల్లో ఒక మంచి కాలేజీ, జూనియర్ కాలేజీ పెట్టిస్తా. ప్రతి గ్రామానికి కూడా ఇప్పుడు బస్సు సౌకర్యం లేకుండా అడిగితే స్కూల్ కు కూడా ఆటోలు పెట్టించి పంపిస్తున్నా. గుండగుంట కూడా ఆటోలు పెట్టి పంపిస్తున్నా. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యే వస్తుండు కదా, మరి పిల్లలు నడుచుకుంటూ పోతున్నారు, వాళ్ళకి బస్ సౌకర్యం కావాలి, ఆటో సౌకర్యం కావాలి అని చెప్పి ఒక్కరోజైనా మాట్లాడా? మీ ఊళ్ళో ఈ సిఎస్ఆర్ పైన పండుతోటి మీ స్కూల్లోనే సంవత్సరానికి ఒక స్కూల్ తరగతి కట్టించిన 10వ తరగతి దాకా అయితే స్కూల్ అవుతాయి కదా. 10వ తరగతి దాకా స్కూల్ అయితే కదా, మరి లేదా ప్రజలకు స్కూళ్ళు కట్టియాలని తెలియదా? చెప్పండి.
ఇవన్నీ కావాలంటే నీలమ్మను గెలిపేయండి. ఈ ప్రాంతంలో కూడా మీ ప్రాంతంలో కూడా మంచి హాస్పిటల్ కట్టిద్దాం. ఒక ప్రాంతంలో మంచి హాస్పిటల్ ఈ మండలంలో జిన్నారం గుమ్మడితాల మండలంలో కూడా ఒక మంచి డిగ్రీ కాలేజీ పాలిటెక్నికల్ కాలేజీ కట్టిద్దాం. ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చి మంచి వ్యవసాయం సంబంధించిన అనుసంధమైన కంపెనీలు తీసుకొచ్చి పెట్టించి మీకు అందరికీ కూడా అభివృద్ధి చేపిస్తానని చెప్తున్నా. యువత ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ మదన్ ఎంబడి ఎవరు అంటే జీన్ పాయింట్లు వేసుకొని చెప్పులు వేసుకొని పిల్లలు అంటారు. వచ్చింది ముందు యువత తలుసుకుంటే ఏం జరుగుతుందో దేశాలకు వెళ్ళిపోతాయి. ఆ యువత ఈ రోజు పడాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా నీలమ్మను గెలిపించి అసెంబ్లీ పంపుతారు. ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఇంకో పార్టీ అక్కడ ఒక హైదరాబాద్ పార్టీ ఉంటుంది, ప్రగతి భవన్ కు గెలిచింది అంటారు. ఒక పార్టీ గెలిస్తే ఒక ఢిల్లీ పార్టీ ఉంటుంది, అప్పుడు ఢిల్లీ పార్టీ ఏమంటది మా ఢిల్లీ పార్టీ గెలిచిందని చెప్తాయి. కానీ ఈ నీలమ్మదు ఏనుగు గుర్తు గెలిస్తే పడాన్చెరు ప్రజలు గెలిచిరు, కాన్స్టిట్యూన్సీలో గుమ్మచాల ప్రజలు గెలిచిరు, జిన్నారం ప్రజలు గెలిచిరు, అమీన్పూర్ అందరూ నాతోటి ఉన్నారు. బీద బిక్కి సామాన్య ప్రజలంతా నాతోటి ఉన్నారు. నీ మూటలు నీ సంచులతోటి పోసే లీడర్లు అంతా నీ దగ్గర ఉన్నారు, సామాన్య ప్రజలంతా నా దగ్గర. ఓట్లేసేది ఈ సామాన్య ప్రజలే, ఓట్లేసి ఏనుగు గుర్తుని గెలిపించి ఒక అసెంబ్లీకి పంపించి మా ప్రశ్నించే గుంతయి వస్తాడు. మా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మా గురించి మాట్లాడతాడు, మా గురించి ఉద్యోగాలు పెట్టిస్తాడు, మా గురించి పెన్షన్స్ రాను పెన్షన్. ఈరోజు చూస్తున్నాక ఈ 9 ఏళ్ళ ఈ 7 ఏళ్ళ రేషన్ కార్డులు ఎంతమందికి ఇప్పించారమ్మా మీ ఊళ్ళో? ఒక్క రోజైనా రేషన్ కార్డుల గురించి మాట్లాడినా? ఒక్క రోజు అసెంబ్లీలో పోయి రేషన్ కార్డుల గురించి ఏ రోజు మాట్లాడినా? మైనార్టీ సోదరుల గురించి ఎప్పుడన్నా డిస్కషన్ చేసినా? మైనార్టీ పిల్లలకు ఏమన్నా వాళ్ళకి ఉర్దూ మీడియం పెట్టించి ఇక్కడ ఉర్దూ అరబిక్ స్కూల్స్ పెట్టిద్దామని చెప్పి మాట్లాడిండా ఎప్పుడన్నా? మైనార్టీలకు నీలమ్మది వస్తే ఆ ఉర్దూ మీడియం పెట్టి అరబిక్ ఉర్దూ మీడియాలు పెట్టిద్దామని చెప్తున్నా. ప్రతి మండలానికి ఒకటి. మీరందరూ కూడా ఒక్కసారి అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేయండి. అతను గెలిపించి ఏనుగు గుర్తు మీద ఓటేసి అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది. మీకు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక సైనికుల్లాగా పనిచేస్తా. ఆయన గెలిస్తే ఏం చేస్తాడు? ఊళ్ళో నలుగురు లీడర్లు ఉంటారు కదా ఆయన ఎంబడి, నలుగురు లీడర్లు మాట్లాడతాడు, కొబ్బరికాయ కొడతాడు, పోతాడు. కానీ ఈ నీలమ్మది గెలిస్తే పడాన్చెరు గుడ్ మార్నింగ్ పడాన్చెరు వచ్చి గా ఎస్సీ వాడలో కూర్చుంటా, గా బీసీ వాడలో కూర్చుంటా, గా మైనార్టీ వాడలో కూర్చుంటా, బస్తీలో కూర్చుంటా, చాకల బస్తీలో కూర్చుంటా, మంగళి బస్తీలో కూర్చొని మీ సమస్యలు ఏమున్నాయి కాక, మీ సమస్యలు ఏమున్నాయి చిన్ని, మీ సమస్యలు ఏమున్నాయి తమ్ముడు అని చెప్పి అడిగి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి ఆ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తున్నా. ఆ సమస్యలు పరిష్కరించడానికి నేను వస్తున్నా. మీరందరూ తమ్ముళ్ళారా, ఎందుకంటే పడాన్చెరు ప్రజలు గెలిచే రోజు వచ్చింది. మీరందరూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పడాన్చెరుని చూస్తుంది. ఏం జరుగుతుంది పడాన్చెరు? నీలమ్మదు ఒక బీసీ వాదం ఎత్తుకొని వచ్చినోడు, బీసీ వాదం గెలిపిస్తున్నా అన్ని వర్గాల ప్రజలకు మద్దతు ఉంది. బీసీ వాదులే కాదు బహుజన వాదులకు జెండా వేసింది నాకు ప్రవీణ్ సార్. ఈ నీలిరంగు జెండా, నా ఇంటి పేరు నీలం, నా జెండా పేరు నీలం, నా ఇంటి పేరు నీలం, నా జెండా పేరు నీలం. ఈ నీలి రంగు జెండా ఎట్లయితే ఆకాశం నీలి రంగు ఎట్లా ఉందో ఎట్లా నీడనిస్తుంది? ఆకాశం మనందరికి నీడనిస్తుందా లేదా? జీవరాశులకు అందరికి నీడనిస్తుందా? ఈ నీలమ్మది కూడా ఈ పడాన్చెరు కాన్స్టిట్యూన్సీలో అన్ని వర్గాల ప్రజలకు నీడనిచ్చేటట్టు ఉంటాడని చెప్తున్నా. అందరిని కలుపుకోబోతా, అందరికి మమేకం చేస్తా, అన్ని సామాజిక వర్గాలను నేను కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 30వ తారీఖు రోజు అందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, ఏనుగు గుర్తుకే మీ నీలమ్మది గుర్తు, మీ నీలమ్మది గుర్తు, మీ నీలమ్మది గుర్తు, ఏనుగు గుర్తుకే.
ఇక్కడ నుంచి ఎందుకు పోతుంది ఒకసారి పిల్లలే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అయితే మంచిగా కార్యకర్తలు జరుగుతుంది. నాయకులు చాలా మంది అందరూ దిగాలని చెప్పి కోరుకుంటున్నాం. సైడ్కు అందరూ చాలా అన్న వస్తుందంటే అభిమానంతో ముందుకు అడిగేస్తున్నారు. అన్న బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ముందుకెళ్తున్న నీలమధు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి పటాన్చెరువులో వారు ఏ నియమంతో ముందుకెళ్తున్నారు వారి మాట తెలుసుకో. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా చేస్తున్నారు, ఏమంటారు, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. రెస్పాన్స్ చూస్తూనే ఉన్నారు కదా మీరు. ప్రజలందరూ కూడా ఈరోజు పటాన్చెరు ప్రజలంతా కూడా బీఎస్పీ పార్టీకి ఓటేసి నీలమధును ఎమ్మెల్యేగా వేస్తాం, ఏనుగు గుర్తుకు ఓటేస్తాం. 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేస్తాం. బ్రహ్మరథం పడుతారు. ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న, అందరూ కూడా మా ఇంటి బిడ్డ, మా బిడ్డను మేము కాపాడుకుంటాం, మేము అందరం గెలిచే రోజు వస్తుంది, నీలమధును గెలిపించుకుంటామని చెప్తున్నాను. నీలమధుకి ఎందుకు వేయాలి ఓటు అంటే? నీలమధు అనేది సేవా గుణం ఉన్నోడు, ఒక సర్పంచ్ ఉండే ఒక నమ్మకం. నీలమధు అంటే ఒక నమ్మకం ప్రజలకు. ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మధు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఒక గ్రామ సర్పంచ్ ఉండే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. గ్రామాన్ని అభివృద్ధి చేసినట్టే ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినాక ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీని కూడా అంతే అభివృద్ధిగా రోల్ మోడల్ చేస్తాడని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం. ఆ నమ్మకానికే ఓటేస్తారన్న. సర్పంచ్గా అభివృద్ధి చేశారని చెప్పారు కదా, సర్పంచ్గా అభివృద్ధి చేసినప్పుడు చాలా మంది సర్పంచులు కూడా ఊర్లు డెవలప్ చేయడం జరిగింది, సీసీ రోడ్లు, మంచినీళ్ళు అంటారు. ప్రభుత్వం వచ్చేసి మేము ఇంటింటికి పథకాలు ఇస్తున్నాయి అంటుంది. మరి మాకు కాకుండా వేరే వాళ్ళకి వేసే అవకాశం లేదని వాళ్ళు అంటారు. ఎలా చూడాలి? ప్రభుత్వము చేసిందని చెప్తుంది కదన్నా. గీ అక్కలను అడుగు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అడుగు, గీ అవ్వాలని అడుగు, ఇప్పటికి 58 ఏళ్ళ వాళ్ళకు పెన్షన్స్ ఎక్కడ వచ్చినాయని చెప్పి అడుగు. ఇక్కడ అడగండి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని చెప్పు. ఈ ప్రజలకు, ఈ యువతకు అడగండి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పి అడగండి అన్న. ఇప్పుడు అడగండి, ఈ రోజు అడగండి గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఆడిపోయి పోలీస్ అధికారులకైనా సరే, టీచర్లకైనా, ఏ అధికారినైనా మీకు 1 తారీఖు జీతాలు వస్తున్నాయా, 15 నుంచి 20 తారీఖు వస్తున్నాయని అడగండి అన్న. వాళ్ళు చెప్తారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్లను అడగండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ట్యాక్సులు కట్టిన అమౌంట్లే ట్రెజర్ల నుంచి ట్రెజర్ క్లోజ్ చేసి 3 నెలలకు 4 నెలలకు జీతాలు ఇస్తారు అన్న. గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు అప్పులు చేసి వాళ్ళకి సిబ్బందికి జీతాలు కట్టిస్తారు అన్న. ఒకసారి అడగండి అభివృద్ధి అనేది ఏందో అనేది. రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ముందుకెళ్తాం, సంక్షేమము అభివృద్ధి 2 ముందుకెళ్తున్నాం కదా. సో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కావాలనే ఆరోపిస్తున్నాయని అంటారు. దీని
కిందికి వచ్చి తెలుస్తుంది అన్న, గ్రౌండ్కి వచ్చి ఈ అక్కలను అడుగుమంటున్నా, ఈ టీవీలో పోయి ఈ ఊళ్ళో ఎంతమందికి వచ్చినాయో పెన్షన్స్, కొత్త వాళ్ళకి ఎంతమందికి పెన్షన్స్ వచ్చినాయో అడగండి. పాత పెన్షన్లనే పెంచుతా అంటున్నా కదా, కొత్త వాళ్ళకి ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో అని అడగండి. కొత్త వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఈ గ్రౌండ్కి వచ్చి అడగండి అన్న. 24 గంటల కరెంటు, ఇంటికి మిషన్ కాగితత, మిషన్ భగీరథ ఇవన్నీ చేసింది మేమే అని అంటారు కదా. ఇంతకన్నా ముందు అమెరికా దేశం ఉంది కదన్నా, అమెరికాలో చదువుకొని వచ్చారు కదన్నా, అమెరికా దేశం అంతా అభివృద్ధి అయిందా? ఇక్కడ అమెరికా దేశం అసలు దాంట్లోనే 2 సార్లు అక్కడ అధ్యక్షుడు అయితే 3 సార్లు నిలబడడానికి లేదు. అంతకైతే అభివృద్ధి కాలేదు కదా. ఇక్కడ ఉన్న 2 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకు ఎంత అభివృద్ధి చేసినో తెలుసు, ప్రజలకు అంతే తెలుసు. 3సారి వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ బహుజన్ జెండా బీఎస్పీ పార్టీ గెలుస్తుంది. ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని స్ఫూర్తిగా కోరుతా. ఇవన్నీ ప్రశ్నలు తర్వాత మనం ఒకటే రోజులో కాదు, తర్వాత ముందు చెప్తాం, తర్వాత చెప్తాం. రజనీకాంత్ లాంటి మాట్లాడుతా మీ టీవీ ద్వారా ఈ పడంచర్ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల సంపన్న వర్గాలకు ఒకటే కోరుకుంటున్నా. ఈరోజు పడంచర్ ప్రజలారా ఒక్కసారి నీలమ్మధు గుర్తు, ఏనుగు గుర్తు 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియాలని అన్ని వర్గాల ప్రజలకు మద్దతు కోరుతున్నా. మీ బిడ్డను మీరు కలిపియండి. ఈరోజు పడంచర్ ప్రజలు 2 పార్టీల అభ్యర్థులు గెలిస్తే, ఒక పార్టీ గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు, ఒక పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచిందంటారు, కానీ నీలమ్మధు ఏనుగు గుర్తు గెలిస్తే పడంచర్ ప్రజలు గెలిచిరంటారు. అందరూ కూడా ఒక్కసారి మీకు చూడొచ్చు, గతంలో ఎమ్మెల్యే గారు ఏ క్రైస్తవ సోదరులు పోయినా ఎంతమందికి ఏం మర్యాద ఇస్తుండు, మనకు ఆత్మగౌరవం ఇస్తుండా లేదా ఒక్కసారి గమనించండి. ఓ మైనార్టీ సోదరులు పోతే కూడా ఆ మైనార్టీ సోదరులతో ఆయన ఎలా బిహేవ్ చేస్తారో ఇక్కడ స్థానికులు అందరు ప్రజలు కూడా చూస్తారు. ఎంత అహంకారంగా ఉంటాడో, ఏంద్రాబాయ్ ఏంది ఏం కావాలి పుణ్యానికి ఉందా అని ఎట్లా మాట్లాడతాడో మీరు అన్నీ గమనించండి. ఒక్కసారి గమనించి మీ నీలమ్మధు, మీ బిడ్డ, మీ పేదింట్లోకి వచ్చిన బిడ్డ, గరీబోళ్ళ కష్టాలు తెలిసిన బిడ్డను ఒక్కసారి పాదాభివందనాలు ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు కోటేసి పడంచర్ ప్రజల మనమందరం గెలుద్దామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అశోక్ లాంటి వాళ్ళు వెళ్ళాక మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తా అంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మేము అన్ని మా బీఎస్పీ పార్టీ మా కార్యకర్తలకు అండదండగా ఉంటాం. అలాంటి భయపట్టేటోళ్ళం కాదు. ఈ నీలిరంగ జెండా వేసుకున్నామంటే దీనికి ధైర్యం ఏందో మీకు తెలుసు, వాళ్ళకి భయపెట్టించేటోళ్ళకి కూడా తెలుసు. మా దమ్మేందో మేము చూపిస్తాం. ప్రజలను మేము ప్రేమతోటి మమేకమై ప్రేమలు గెలుచుకుంటాం. మీ లేక భయపెట్టించి భయాలను గెలుచుకోము. మా ప్రజల గుండెలు గెలుచుకొని, ఆ గుండెలు గెలుచుకొని వాళ్ళకి పని చేయడానికి వస్తున్నాం. మా కార్యకర్తలను ఎవరు భయపెట్టించినా కొన్ని రోజులే మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళందరూ మేము అందరం కాపాడుకుంటామని చెప్తారు. పోరాట కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన ప్రజల పోరాటం కోసమే, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి వస్తున్నాం. థ్యాంక్ యూ.